11,000 కోట్లు కాదు, 11 రూపాయలు ఇంకా రాలేదు. ఇవన్నీ ఫేక్ డీల్స్. ఇస్తాము, ఓకే, ఇవ్వు. అప్పే మనకెందుకు అప్పు? అప్పు నేనైతే స్టీల్ ప్లాంట్ మీద 5 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తాను. దాని విలువ 8 లక్షల కోట్లు, 60% అప్పు ఇస్తాను. ఆడు 11,000 కోట్లు అప్పు ఇచ్చి మన 8 లక్షల కోట్లు దోచుకోవడం ఏంటి? ఇప్పుడు వరకు దోచుకున్నారా లేదా? అదానికి అమ్మారా లేదా? అదాని ఎవడు? మోదీ తొత్తు, మోదీ పినామి, మోదీ మిత్రుడు, మోదీ బెస్ట్ ఫ్రెండ్. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? మేము 55,000 కోట్లు మా విశాఖపట్నం, మా ఆంధ్ర నుంచి ట్యాక్స్ రూపంలో స్టీల్ ప్లాంట్ కి 55 సంవత్సరాలు కట్టాం. మా డబ్బు మాకు తిరిగి ఇచ్చాయి ట్యాక్స్. ఈ దద్దములు ఎవడు నడపలేడు కనుక వీళ్ళు అమ్మేస్తున్నాడు. టీడీపీ చంద్రబాబు నాయుడు భూములు అమ్మలేదా? స్టీల్ ప్లాంట్ భూములు అమ్మలేదా? రాజశేఖర రెడ్డి అమ్మలేదా? కాంగ్రెస్ వాళ్ళు అమ్మలేదా? జగన్ మోహన్ రెడ్డి కూడా అమ్మలేదా? ఈ దరిద్రులు మన రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. ప్రత్యేక హోదా తీసుకురాలేరు, స్మార్ట్ సిటీలు కట్టలేరు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. నెలకు 15,000 కోట్లు అప్పు. మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఇచ్చింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చిస్తే కనీసం నెక్స్ట్ టైం అయినా మనకు అవకాశం ఉంటుంది. లేదంటే ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు తిడతాడు, బీజేపీ వాళ్ళు చంద్రబాబును మళ్ళీ జైల్లో పెడతారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు. అందుకనే ఆడెవడాడి పేరు ఒకటి ఉంది, ఇండియా అంతా 5 దేశాలను ఒకటి చేసేస్తారు అన్నాడు. ఇప్పుడు కొత్తగా బీజేపీ రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయ్యాడు. పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు రామ్ మాధవ్ అనుకున్నాడు. ఆడో తొక్కుల అమెరికాలో 2014లో నేను ఉంటుండగా అంటాడు, ప్రపంచం పాకిస్తాన్, బంగ్లాదేశ్, మియన్మార్, నేపాల్ ఇండియాలో కలిపేస్తాడు. ఇలాంటి తొక్కులకు మాట్లాడుతుంటే మన ఇండియాకి ఎలాగుంటుంది? అలాంటి తొక్కులకు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ గా చేస్తున్నారని విన్నాను. మరి చేశారు, పెడుతున్నారో ఇన్ఛార్జ్ ఏదో. రాజమండ్రిలో పురంధేశ్వరికి వెళ్ళబెట్టి అక్కడ రాజమండ్రిలో ఎంపీగా ఓడిపోయింది సార్, ఐ లాస్ట్ అంటాడు. ఒరే బాబు, నువ్వు వైసీపీ ఓడి నువ్వు లాస్ట్ అంటావేట్రా? నువ్వు ఓడిపోలేదు, అసలు నువ్వే గెలిచావు, పురంధేశ్వరికి వెళ్ళలేదని ఆయనకి చెప్పాను. మన ఫ్లైట్ లో కొలిస్తే వాళ్ళు ఈవీఎంల దగ్గర గెలుస్తున్నారు. కాబట్టి దమ్ముంటే ఐఎమ్ ఛాలెంజింగ్ మోదీ గవర్నమెంట్, జాయిన్ అండ్ కండక్ట్ ది ఎలక్షన్ విత్ బ్యాలెట్ పేపర్. ఎందుకంటే ట్రంప్ కంటే ఎక్కువ మంది శత్రువులు ప్రపంచంలో ఎవరికి లేరు. అలాంటి ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ ఎలాగయ్యాడు? అక్కడ డెమోక్రసీ ఉండబట్టి, ఇక్కడ లేని దాన్ని బట్టి. అమెరికాలో డెమోక్రసీ ఉంది, ఇండియాలో డెమోక్రసీ లేదు కనుక మోదీ ఎవరిని చేస్తే రేపు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు. ఇప్పటి నుంచే మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇప్పుడు నడుపుతుంది పవన్ కళ్యాణే, చంద్రబాబు కాదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే బీజేపీ అదే చేస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను, మనకున్న 55,000 కోట్లు మనం సెంటర్కి ఇచ్చాం స్టీల్ ప్లాంట్ వరకు. ఆ 55,000 కోట్లు నువ్వు తిరిగి తీసుకురా. ఆ 14,000 ఎకరాలు అమ్మేసి నువ్వు తిరిగి తీసుకురా. అప్పుడు వేలం వెళ్తాం. స్టీల్ ప్లాంట్ కావాలంటే ఒక్కోడికి 8 కోట్లు ఇద్దాం ఎంప్లాయీస్ కి. ఇప్పుడు భిక్షం ఇచ్చే కంటే, అప్పులు ఇచ్చే కంటే దమ్ముంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.